హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ మా వాళ్ళ కోసం మంచిగా అండి పెడుతున్నా. ఎలా ఉంటుందో చూడాలిగా. నేను అండితే కూడా బాగానే ఉంటుంది, మా వాళ్ళు కూడా మస్తు ఉన్నదని మెచ్చుకుంటాను అన్ని. కాకపోతే నేను ఊకండా ఎప్పుడన్నా ఇలా ఈరోజు సండే స్పెషల్గా నేను వండుతున్నా. గంగలక్ష్మి వీడియో తీస్తుంది. ఇక నేను వండితే బాగానే ఉంటుందండి. నేను ఎప్పుడు వండినా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే నేను తింటే నాకు తెలుస్తుంది. మళ్ళీ మా వాళ్ళు కూడా చెప్తారు బాగుందని. గాంట ఎక్కడ బారేసింది గంగలక్ష్మి దొరికింది. ఆకలి కూడా మస్తు ఆకలి అవుతుంది. చికెన్ కూరతో మస్తు తింటాం, మా ఫ్యామిలీ అంతా మంచిగా కూర్చొని తింటాం. మంచిగా వేగాలి నూనెలా. ఈ మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని మంచిగా కలిపి కొంచెం తుప్పేసి నిఖిల్కు దించి 4 ముక్కలు నిఖిల్ తింటాడు. ఎందుకంటే కారమైతే ఆయన తినాడు ఎందుకో కానీ. నిఖిల్ కారమైతే తినవానే? కామైతే తినవా? కామైతే తింటే కమ్మగా ఉంటుంది. కామేసి తింటే కమ్మగా ఉంటుంది. ఇవాళ చికెన్ కూర మరి నేను చేస్తాను, తింటావు కదా? మంచిగా ఉంటుందో ఉండదు? మరి తింటా. సండే ప్రేసాలు ఈయన మహేందర్ చేస్తానన్నాడు. ఇవాళ ఎట్లుంటుందో తిని చెప్తా. నేను చేస్తానంటే అద్దు అన్నాడు. ఇవాళ నేను చేస్తానని అన్నానంటే ఏదో స్పెషల్ ఉన్నది కూరలా. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో వండినాక. తమ్ముడా చికెన్ చేస్తాను నువ్వే. ఇంతమంది ఒకసారి చేసినప్పుడు అయితే మంచిగా ఉండే, మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది తెలియదు. మంచిగా ఉంటుంది, కుదిరించి సూపర్ ఉంటుంది. మంచిగా చేయండి. నిఖిల్ నేనే కూర చేస్తాను. నిఖిల్ తింటావానే? కమ్ముంటుందా నాన్న చేస్తే? నాన్న కూర చేయాలనా? అవో నానే కూర చేయాలని నిఖిల్ అంటున్నాడు. నిఖిల్కి అయితే గంగలక్ష్మి చల్లారుతుంది, మంచిగా చల్లారుపు. అక్కడ నేను చేసిన కర్రీ అండి కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చూస్తా మీకు. ఇది నేనే చేసిన. కొద్దిసేపు మసులుతో అయిపోయినట్టే. మూత పెట్టుకుంటున్నా, తక్కువలో పెట్టుకున్నా అన్నట్టు. నిఖిలు, మా తమ్ముడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. గంగలక్ష్మి నిఖిల్ కోసం అన్నం చల్లారుతుంది. ఇప్పుడు నేను వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా మీకు, చూడండి. నిఖిలు ఏం చేస్తున్నారు? గేమ్ ఆడతాను. ఏది పుచ్చకాయ తెత్తదా? అతికాయ పుచ్చకాయ ఇంకేంటి? చందమామ నిఖిల్ కోసం పుచ్చకాయ తింటాడు. మళ్ళీ చెప్పు. చందమామకు చెప్పవు. దండి ఇక అయిపోయింది, దండి తిందాం. కూర అయిందా? అమ్మమ్మ ఇట్లా రమ్మని తింటది. అమ్మమ్మ చేతులకి ఇట్లా కడుక్కోండి, రంబున్నాయిగా. నువ్వు చేయి కడుక్కున్నావా? అవు నీకోసం అమ్మ చూడు చల్లారుతుంది. నా చెయ్యి పసుపు అయింది కొద్దిగా, ఎందుకంటే పసుపు ముట్టేసిన కాబట్టి. నీది నువ్వు కడుక్కోవా? నీ చెయ్యి నువ్వు కడుక్కోవా? కడిగినవా? ఇక అందరికి అన్నం ఎత్త అయిపోద్ది.
అక్కడ కూర్చో, వరుసగా అందరం కూర్చొని తిందాం. తింటాడా ఆగే? తిను అంతలో నేను తింటా. బాబాయ్ తింటాడు, అమ్మమ్మ తింటది, అమ్మ తింటది, నాన్న తింటా, అందరం తింటాం. నువ్వు తిను. కూర అయితే ఇలా ఉంది. తింటే ఎలా ఉంటుందో మరి వాళ్ళే చెప్పాలి, మనోళ్ళే చెప్పాలి. గంగలక్ష్మి అయినా, అమ్మమ్మ అయినా, మా తమ్ముడైనా, నిఖిల్ అయినా, ఇక నేనైనా తిని ఈ కర్రీ ఎలా ఉంటుందో మరి మీకు చూస్తే అర్థమవుతుంది కావచ్చు ఈ కర్రీ ఎలా ఉంటుంది అన్నది. నాకైతే అర్థమవుతలేదు, తింటేనే అర్థమవుతుంది. మంచిగా గ్రేవీగా చేసిన ముక్కలు కూడా మస్తున్నాయి. బంద్ చేస్తున్నా. అందరికి అన్నమే ఇక. అందరికీ ఇప్పుడు ఎట్లున్నా అమ్మ మీద అత్తలేదా? ఏది ఎక్కడున్నాయి? దమ్మమ్మ లైటు పడతానద్దా? ఎన్నలే ఉన్నది, చీకటి ఏం లేదు కానీ. ఇవాళ మనం అందరం గీడ పండాలి. ఇగో గీడ, ఈ నుండి ఆడికి మంచాలు వేసుకొని పందాం అందరం సరదా. ఇక్కడ ఆకలి అవుతుందేమో బాగా. ఆకలి బాగున్నదా? నిఖిల్ నిఖిల్ ఆకలి బాగున్నది కానీ తినండి తినండి. అక్కడ బాగా కొద్దిగా తింటాడు ఇక ఇంకా చేసి తిన్నాడు. అప్పుడు గిన్నె తీసుకోవడం మీరు కింద పోసిన అంత తినలేక తింటే సరే పారే ఈ బొక్కని. గంగలక్ష్మి అయితే మా అందరి కోసం అన్నం వండిస్తుంది. అన్నం సానే అన్న, కొంచెమే అన్న. నాకైతే కొద్దిగా ఎక్కువనే, నేను అన్నం తిన్నాను. అమ్మమ్మ నీకు కొంచెం ఎక్కువ వేసుడా తక్కువనా? తక్కువ వేయాలి, ఎక్కువ వద్దు. తమ్ముడా నీకు? నాకు మంచినే. మా తమ్ముడికి నాకు కొంచెం ఎక్కువనాయి, మా అమ్మమ్మకు కొంచెం తక్కువై. ఆకలి అవుతుంది, తినాలి. ఏస్తాను ఏస్తాను నువ్వు అందరికి ఏస్తాను, అందరికి ఏస్తాను. నాన్నకు, అమ్మమ్మకు, నీకు, రంజిత్కు, నాన్న గిన్నెడు వేసిన. అబ్బో నాకు గిన్నెడు వేసిందట. నిఖిల్ ఆర్డర్ ఇచ్చిండు ఇక్కడ నాన్న సానేయమని, గంగలక్ష్మి గిన్నెడు వేసి పారేసింది. నేను బోరింటానని ఇప్పుడు జ్వరానికో ఎందుకు మొత్తం తినబుద్ధి అవుతుంది. అప్పు కొద్ది బువ్వ కాదుగా. నా బువ్వ అయితే గంజడి వేసింది గంగలక్ష్మి. ఇక ఇదంతా తినకుండా బాధపడతారు, ఇదంతా తింటా ఖచ్చితంగా. కొద్ది లేదుగా, ఇదంతా తింటే ఇక ఏం చేయాలి? అమ్మమ్మ కూర నేనే అండిన, మరి కూర నేనే అండిన. మంచిగా ఉన్నాడు, వెళ్ళిపోతాను కూర. కూర కుదిరిందా? నిఖిల్ ఎట్లున్నది? మంచిగా ఉన్నది. నిఖిల్ ఎట్లున్నది? ఎట్లున్నది? మంచిగా ఉన్నది. అమ్మ చెప్పిన. అమ్మమ్మ ఎట్లున్నాయి? తమ్ముడు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నది. ఎట్లున్నది అమ్మ? సూపర్. ఇక నువ్వు బువ్వ తినుడు చెప్పే, బువ్వ తినుకుంటా చెప్పే. మంచిగా ఉన్నది. బువ్వ తిను కొంచెం, చెప్పుడు తర్వాత కానీ. ఆయనకు
వేసినవి తీసినాం. మంచిగా అబ్బా మస్తు ఉన్నదండి నిజంగానే. నిజంగా మంచిగా ఉన్నది. కూర మాత్రం సూపర్ ఉన్నది. అబ్బా మస్తు ఉన్నది. నాన్న చేసిన కూర అమృతం. మంచిగా అన్నది. మస్తు ఉన్నది, కెవ్వు ఉన్నది. కమ్మన్నది. కమ్మగా మస్తు కుదిరింది. మంచిగా ఉన్నది. తుణుకలు గింత అంతే కదా చికెన్ చేసినాం, కానీ తుక్కు తుక్కు చేసినాం. మరి ఉన్నాయో అయిపోయినాయి. బొమ్మ ఎవరు ఇప్పుడు ఎంత అట చికెన్ కేజీకి? 300. కేజీకి 300 రూపాయలు అట. బాగా రేటు పెరిగింది. 100 రూపాయలకు గింత అంతా వచ్చింది. ఎంత పడ్డా ఇంతే గంపందాలి. ఇగో చిచ్చురేత పట్టు కూర ఏం కా తిని మరి కొంచెం ఎత్తనన్నా అద్దంట. నిఖిల్ కొత్తమల్లికాయ తినే. ఇగో పట్టు తినే. అమ్మ ఇంకేదా తింటావా? నేను మర్చిపోలే తిన్నా చాలా చాలా. చాలా తిన్నా. ఓకే ఫ్రెండ్స్, కూర కమ్మగానే ఉన్నది. మంచిగా తిన్నాం. నీకు నచ్చిందా? నచ్చింది. మా అమ్మమ్మ నున్న కూడ్చుకొని తిన్నది. మా అమ్మమ్మ కూర మెచ్చుకుంటే తింటా. నీసు కూర అయిందనుకో ఒక్క గింత కూడా వదిలిపెట్టదు, మెతుకు కూడా. కొద్దిగా కూర అయితే మెచ్చుకున్నది, నేనే చేసిన. మరి ఓ అడుగుడు అంటే మరి అది మెచ్చుకున్నదా ఎట్లున్నదని అని అడుగుడు మంచితనానికేగా. ఎందుకంటే మెచ్చలేదంటే ఇంకెప్పుడన్నా కానీ ఇట్లా కాకుండా వేరే తీరు చేస్తా. ఇట్లా మెచ్చుకున్నదంటే సేమ్ టు సేమ్ ఇట్లనే దించుతా కూరని. అట్లా మా అమ్మమ్మ ఒక్క మెతుకు కూడా లేకుండా తిన్నదంటే కూర మెంచుకున్నట్టే లెక్క. మంచిగున్నాయి. లేకుంటే తిన్నా పాలకొట్టు మోచేతని. మా అమ్మమ్మకు కథలు వస్తాయి, పద్యాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె దగ్గర చెప్పేంత ఎనర్జీ లేదు, చెప్పేంత మనసు కూడా లేదు. రందిలా ఉన్నది. రందిలు ఉన్నావా లేదా? రంది వలన ఇంత కూర పడ్డగా. ఒక 5 సంవత్సరాల వెనక కూడా పని చేసిన మా అమ్మమ్మ పని చేసింది. ఒక 5 సంవత్సరాల నుండే ఇట్లా ఉంటుంది. కానీ అంతకుముందు ఇరుగ పని మా అమ్మమ్మ చేసిన పని ఊర్లో కూడా ఎవ్వరు చేయలే. 24 గంటలు తోటల్ని. ఉన్నావా లేదా చెప్పు? కోడి కుయ్యక ముందే లేచేది, బువ్వ వండేది, కూర వండేది, బోధుల మీద బట్టలు ఉతికేది. ఇంత బువ్వ తిన్నదంటే కూలికి మూట పట్టుకొని పోయేది. కాకపోతే ఇప్పుడు కూలబడ్డది, కాళ్ళు కూడా అరిగిపోయినాయి. ఈమె నడిచినన్ని ఈ ఊర్లోనే ఎవరు నడవలే, అరిగిపోయినాయి. పాదాలన్నీ అరిగిపోయినాయి. అడవి మొత్తం మా అమ్మమ్మదేనాట. అదే నడుచుడే మేమంటాం. నరుకుతాన్నాం, అడవి నరుకుతా అన్నాం. నరుకుడు కాదు. తమ్ముడు అన్నాడు కదా, అడివంతా నడిచిన మా అమ్మమ్మ అన్నాడు. నీకు అట్లనే పడ్డది కావచ్చు. కానీ కాదు, నువ్వు ఒకసారి గుడ్డెలుగు మీద పడితే నువ్వు చచ్చిపోయేదాన్ని బతికినవాడు. చూసుడు కాదు, మింగి సంపునాట. ఈమె చెట్టు ఎక్కువ ఉన్నదాట. అంటే భయానికి ఎక్కింది. ఆ చెట్టు అంటే ఏం చెట్టు అది? చెట్టు కానీ కంక కుదురు ఇట్లా ఉన్నాయి కదా, కుదురు
అవి ఎట్లా ఎక్కిండు మరి అవి ఉట్టి ఏమో మాకు తెలియదు అవి ఎక్కేంత కూడా ఉండదు సందు ఏదు కానీ మనం ఎక్కినాం మరి భయానికి. ఉరికొస్తాందా ఉమ్. ఒక్కటే చెట్టు 5గురు ఎక్కిలా, ఒకటే చెట్టు చెట్టు రాలే కంక కుదురు అదే ఒక్కటే కంకణ 5గురు ఎక్కిలా. కంక అంటే మనకు అలవకు కడతాం చూడు బొంగు గయ్య తెలుసుంటాయి కాదు కుదురు ఏ బొంగ ఎక్కుతా వీళ్ళు ఎక్కినలాట ఎక్కిపోయినాం అవి కూర్చుతాయిగా. కూర్చున్నాయి ఎంటికళ్ళు రైకళ్ళు తిరిగిపోయినాయి చోయిరా శివుండ అయితే అవి కూర్చుతానే అన్న కూడా లేదు నీకు. అత్తాన్ని అన్నారా అత్త అన్నని ఏం చేసాను లొబ్బ చెట్టు దగ్గరికి వచ్చి ఇట్లా చేద్దామని